శ్రీ విద్యాగణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాది ఎదురైనటువంటి సవాళ్లను ఒక అనుభవంగా మార్చుకుని కొత్త సంవత్సరంలో మీ ఆశల వైపు, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ నవగ్రహ అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అని, మీలో ఉన్న సహనం, పట్టుదల ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనంగా మీరు పడినటువంటి గత ఇబ్బందులను ఒక అవకాశంగా మార్చుకొని మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలను 12 రాశుల వారికి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. తులారాశి. ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి పరిశీలించినట్లయితే, ఈ తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే ఈ అక్షరాలతో కనుక మీ పేర్లు కనుక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీ రాశిని కూడా తులారాశిగానే పరిగణించుకోవచ్చు. ఇక ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించినట్లయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గాను కనిపిస్తోంది. ప్రధానంగా మనం చేసేటటువంటి పనిని దైవంగా భావించి పని మీద శ్రద్ధతో గనక ఎవరు ఎన్ని రకాల మాటలన్నా, ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసినా సరే పట్టించుకోకుండా మీ పని మీరు చేసేటటువంటి విధానంలో మీరు గనక ముందుకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని దాటి వెళ్ళేటటువంటి శక్తి ఎవరో చేయలేరు అనేటటువంటిది యథార్థం. ఈ సంవత్సరం అగ్నికి వాయువు తోడైనట్లుగా, అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా గ్రహ ప్రభావం కూడా మిమ్మల్ని ఎంతో ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తోంది. గ్రహాలు ప్రయత్నాలు చేసినా, గ్రహాలతో పాటు మనుషులు ప్రయత్నాలు చేసినా మీ ప్రమేయము, మీ ప్రయత్నము అనేటటువంటిది లేకుండా ఉంటే ఎవరు ఎన్ని చేసినా సరే తాడి చెట్టు ఎక్కిద్దామని దానికి సంబంధించినటువంటి తోసినా మనం ఎక్కాలి అనే తపన, తాపత్రయం మనకు లేనప్పుడు అందినంత వరకు మాత్రమే తోయగలుగుతారు. ఆ తర్వాత మీరే ఎక్కాలి. ఎక్కడం మర్చిపోయారంటే కింద పడిపోయేది కూడా మీరే అనేటటువంటిది దృష్టిలో పెట్టుకోండి. ప్రధానంగా ఈ గురుడు యొక్క సంచారం, శని యొక్క సంచారం, రాహు యొక్క సంచారం, కేతువు యొక్క సంచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే సంవత్సర ఫలితాలు అనేటటువంటివి మనం చెప్పడం జరుగుతుంది అనేటటువంటిది అస్తమాట్లు చెబుతున్నటువంటి మాట. అయితే ఈ గురుడు ప్రధానంగా మార్చి 19 ఉగాది దగ్గర నుంచి ప్రారంభించుకొని సంవత్సర ఫలితాలు ప్రారంభం చేస్తాం కనుక మార్చి 19వ తేదీ దగ్గర నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా మిథున రాశిలో భాగ్యస్థానంలో 9వ స్థానంలో గురుడు యొక్క సంచారము అనేటటువంటిది ప్రధానంగా కనిపిస్తోంది. మీరు నమ్మండే నమ్మకపోండే గ్రహాలన్నింటిలోకి గురుగ్రహ అనుగ్రహం ఉంది అంటే ఏ గ్రహ అనుగ్రహాన్నైనా సరే అదొక్కటి నిగ్రహించి అనుగ్రహంగా మార్చేటటువంటి శక్తి గురుడికి ఉంది అని మనం ప్రధానంగా చెప్పుకునేటటువంటి మాట. మీ అదృష్టం ఈ సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలోనూ, ఏకాదశ స్థానంలోనూ, అంటే నవమం, భాగ్యస్థానం, రాజ్యస్థానం, లాభస్థానం, అద్భుతమైనటువంటి యోగం. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మిమ్మల్ని మీరు బాగు చేసుకునేటటువంటిది ఈ సంవత్సరం. ఇది తప్పిందిరా అంటే ఇంకో రకమైనటువంటి విధానంలో ఆలోచించుకోవడమే. ఎందు గురించి ఇంతలా చెప్తున్నాను అంటే కనుక ఈ సంవత్సరంలో గ్రహానుగ్రహం, కుటుంబాల యొక్క సహకారం పరిపూర్తిగా మీ మీద ఉంటుంది. మీరు దాన్ని వినియోగించుకోవాలి, బద్ధకాన్ని వదిలేయాలి. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే బద్ధకం. ఏదో అలా జరుగుతుందిలే, ఈరోజు నాది కాకపోతే రేపు పొద్దున్న చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఇలా వాయిదా వేసే తత్వాన్ని మానుకోండి. మీరు మానుకోకపోతే మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడు, అది మాత్రం నిజం. గోచార రీత్యా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క సంచారం ఎంత అద్భుతమైనటువంటి విధానంలో ఉంది అంటే మీరు ఎంతో భాగ్యం చేసుకున్నాం, ఏదో భాగ్యం పట్టిందిరా, ఏదో అదృష్టయోగం పట్టిందిరా అనేటటువంటి మాటలు వింటూ ఉంటాం. కానీ అది చేతల్లో మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు
అని నిర్మయమాటంగా నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. చంద్ర రాశి నుంచి నవమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క బలం ఎలా ఉంటుందయ్యా అంటే సాక్షాత్తు దైవానుగ్రహం మీ చేతిలో ఉన్నట్లే. పెద్దల యొక్క సహకారం కానీ, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కానీ, ఒక మాటలో చెప్పాల్సి వస్తే అదృష్టం కానీ మీ చేతుల్లో ఉంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి మాట లేదు. దూర ప్రయాణాలు కానీ, ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేటటువంటి అవకాశాలు కానీ మీ చేతుల్లో ఈ సంవత్సరం ఉంటాయని అతిశయోక్తి మాట కాదు. కష్టంలో ఉన్నటువంటి వారికి సహాయం అందించేటటువంటి చెయ్య దొరికినట్లుగా మీకు ఈ గురుడు భాగ్యస్థానంలో దొరికాడు అనేటటువంటిది గ్రహించండి. తండ్రిని, గురువుని, పెద్దల్ని వారి యొక్క నిందను చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది అభివృద్ధికి దోహదం చేసేటటువంటి విధానంలో ఉంటుంది. వృత్తిరీత్యా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ పై అధికారుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటటువంటి పరిపూర్తిగా అందిస్తారు, అందుతాయి. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. మిమ్మల్ని ఎవరైతే నిందించారో, మిమ్మల్ని ఎవరైతే హేళనగా మాట్లాడారో వాళ్ళకి ప్రతిదానికి కూడా మీరు మాటతో కాదు చేతతో పరిపూర్తిగా మీరు మీ పనితనాన్ని చూపించేటటువంటి అదృష్టం మీకు ఈ సమయంలో దక్కుతోంది. అందులో సంశయం లేదు, సందేహము లేదు. విదేశీ ప్రయత్నాలు అవ్వచ్చు, విదేశీపరమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, తీర్థయాత్రలు అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి విద్యాయోగాలు అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి పదవీ యోగాలు రాజకీయంగా అవ్వచ్చు. ఏదైనా సరే మీ ప్రయత్నం సఫలీకృతం అవడం తథ్యం. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీ పని మీరు చేసుకుంటూ వెడితే మీ బద్ధకం అనేటటువంటిది కొద్దిగా తగ్గించుకోవడం చాలా అవసరం. 1కి 10 సార్లు చెప్తున్నాను, దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏదో సమయం ఉందిలే, అంతా నా చేతుల్లోనే ఉందిలే, నేనేం చేస్తే అది జరుగుతుందిలే, ఈ మాటలు తగ్గించుకోండి. వాటిని మీకు మీరుగా అన్వయం చేసుకోండి. తగ్గించుకోవడానికి మీ ధర్మబద్ధంగా ఉండేటటువంటిది మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది. లేషన్ మాత్రం కూడా అనుమానం లేదు. గురుడు యొక్క దృష్టి పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తూ ఉండడం వలన మీ విద్యాపరమైనటువంటి విద్యార్థులకు కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి, నిరుద్యోగులకు కానీ మంచి అవకాశాలు, అద్భుతమైనటువంటి యోగం పొందుతారు. అందులో అనుమానం లేదు. మీ అదృష్టం వస్తుంటే కాళ్ళు అడ్డుకట్టుకుంటే మీ దరిద్రం అనుకోవాలి తప్ప ఇంకంతకన్నా మనం మాట్లాడుకునేటటువంటిది లేదు. అదృష్టం అంతలా పట్టబోతోంది. మీ పని లేకపోతే మాత్రం ఇది జరగదు. మీరు ముందు పని చేయడానికి సిద్ధపడిపోండి. పనిని దైవంగా భావించండి. పనిలోనే మీ అభివృద్ధి ఉంది. మీరు చేసేటటువంటి ఆలోచన విధానం మార్చుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి అనేటటువంటిది ఈ సమయం మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అదృష్టం. విద్యార్థులకు కొత్త రకమైనటువంటి చదువుల్లో అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. మెరిట్ స్టూడెంట్లుగా మంచి అద్భుతమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి గుర్తింపును పొందేటటువంటి యోగ్యత అనేటటువంటిది కూడా ఈ సమయంలో ఉంది మీకు. వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. రక్షణ కవచంలా మీ చుట్టూ మీ జనాలు అనేటటువంటి వాళ్ళు ఒక వలయంలా ఏర్పడి మిమ్మల్ని నిరంతరం వృద్ధిని చేకూర్చేటటువంటి విధంగా పరిపూర్తి సహాయ సహకారాలు కుటుంబం నుంచి కానీ, సమాజం నుంచి కూడా పరిపూర్తిగా అందుతాయి. కానీ ఒక్కటి బాగా అర్థం చేసుకోండి, ఇతరులను తక్కువ చేసి చూడడం కానీ, ఒకళ్ళపై పక్షపాత విధానంలో వ్యవహరించడం వలన కానీ మీ అదృష్టాన్ని మీరే చేజార్చుకున్నటువంటి వ్యక్తులుగా అవుతారు. ప్రధానంగా ఎదిగే కొద్దీ ఒదిగేటటువంటి తత్వాన్ని అలవల్చుకునేటటువంటి గుణం మీకు ఎలాగా ఉంటుంది కనుక ఆ పద్ధతిని విడనాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోకి దశమ స్థానంలోకి గురుడు యొక్క సంచారం, రాజ్యస్థానం, కర్మస్థానం దీన్ని ప్రధానంగా చెప్పుకునేటటువంటిది. ఎంతో నిజంగా ఒక అద్భుతం, అదృష్టం అనేటటువంటివి పాలధారగా మన నెత్తిన పడిపోతే ఎలా ఉంటుందో గురుడు ఈ సంవత్సరం తులారాశి వారికి అంత అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాడు. మనం చిందాక తంబనేళ్ళలో పెట్టుకున్నట్టుగానే తగ్గేదే లేదు అనేటటువంటి విధానంలో ఈ సంవత్సరం అంతా ఉండబోతోంది. అది మీ అదృష్టం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక యోగం. ప్రధానంగా దశమస్థానం కర్మస్థానాన్ని, వృత్తి స్థానాన్ని చూపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీరు చేసేటటువంటి పనియందు బాధ్యతాయుతంగా ఉంటే ఆ పని తీరును గుర్తింపు అనేటటువంటిది లభిస్తుంది అనడంలో అతిశయోక్తి మాట లేదు. బాధ్యత రాహిత్యం అనేటటువంటిది పడ్డారా మీ పతనానికి పునాదిరాయి మీరే వేసుకున్నట్టు. తస్మాత్ జాగ్రత్త. గురుడు యొక్క 10వ స్థానంలో ఉండేటటువంటి విధానం వలన
ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, లేదా ఉన్నతమైనటువంటి పదవీ యోగం కలుగుతుంది, స్థాయి పెరిగేటటువంటి అవకాశం ఉంది. నీతిగా నిజాయితీగా మిమ్మల్ని మీరు సవ్యమైన విధానంలో కడిగిన ముత్యంలా మార్చుకునేటటువంటి విధంగా మీ యొక్క తీరుతెన్నులు అనేటటువంటివి కలుగుతాయి. ప్రమోషన్లు ఉద్యోగపరంగా వస్తాయి. వృత్తిపరంగా ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేటటువంటి వారికి మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలకు మార్పులు అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మేనేజ్మెంట్ స్థాయి కలిగినటువంటి బాధ్యతలు వహించగలిగేటటువంటి అదృష్టం మీ చేతిలో ఉంది అంటే అతిశయోక్తి మాట కాదు. ప్రధానంగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, ప్రభుత్వపరమైనటువంటి విషయం నిమిత్తంగా పని చేస్తున్నటువంటి వారికి కానీ ఈ సమయం చాలా అనుకూలించేటటువంటి విధానంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి అవకాశము అనేటటువంటిది మీ చేతుల్లో ఉంది. ప్రధానంగా దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు అనేటటువంటిది కూడా మీ చేతుల్లోనే ఉంది. అలాగే ఒక స్వర్ణయుగం అని చెప్పడంలో కూడా అతిశయోక్తి మాటలేదు. తక్షణ లాభాలు అనేటటువంటి వ్యాపారంలో మీరు ఉదాహరణకి సోషల్ మీడియా రంగంలోనే ఉన్నారు. ఇప్పటిదాకా మీకు సంబంధించి ఏ రకమైనటువంటి అభివృద్ధి కనిపించడం లేదు, లేదా మీరు దాంట్లో ఉత్సాహంగా లేరు అని అనుకోండి. కానీ మీరు ఒక్క వీడియో పెట్టినా, మీరంటూ ప్రధానంగా కనిపించిన తక్షణం విశేషమైనటువంటి విధానంలో యోగం పడుతుంది. తక్షణ లాభం అనేటటువంటిది మీ చేతిలో పడుతుంది. దీర్ఘకాలికంగా కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి పరిపూర్తిగా పెరుగుతాయి. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు వస్తే చాలు అనుకునేటటువంటి దానికి రూపాయికి 1000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ప్రణాళికలు కూడా మీరు సిద్ధం చేసుకోగలరు. కానీ బద్ధకాన్ని వదిలేస్తే మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఎవడో చెప్పి ఎవడో మోటివేషన్ చేస్తే పనిచేద్దాం అనుకునేటటువంటి తత్వం మానేయండి. ముందు మీరు చేయగలరో మీరు చేస్తారు. చేస్తేనే మీ ప్రణాళికలన్నీ కూడా సవ్యమైన విధానంలో పెడతాయనేది దృష్టిలో పెట్టుకోండి. ఆదాయం పెరుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. రూపాయికి 1000 రూపాయలు వస్తాయి. అంత విశేషమైనటువంటి విధానంలో ఉంది ఈ సంవత్సరం. ఆస్తి విషయాల నిమిత్తంగా అనుకూలతలు, వాహన సౌఖ్యం కలుగుతుంది, అన్ని విధాల అభివృద్ధి సాధిస్తారు. మీరు ఒత్తిడిని తట్టుకునేటటువంటి శక్తిగా ఒక యుక్తిగా మారి మీ యుక్తినే శక్తిగా మార్చుకుని పని భారాన్ని తగ్గించుకుని అనుకూలతలు ఏర్పడి విపరీత రాజయోగాన్ని పొందేటటువంటి అవకాశాలు పరిపూర్తిగా ఈ సంవత్సరం ఉన్నాయి. షార్ట్ కట్స్ వెతక్కండి, నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి, మీ పేరు నిలబెట్టుకోండి. తద్వారా వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ అనుకూలతలు ఏర్పడతాయి. మీ చుట్టూ జరిగేటటువంటి పాలిటిక్స్కు మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు, మిమ్మల్ని నమ్మిస్తూ ఉంటారు, మీ గురించే ఉన్నాననేటటువంటి మాటలు కూడా చెప్తారు. ఎవరు ఏమిటి, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటటువంటిది పరీక్షించుకునేటటువంటి సమయం కూడా ఇదే సమయం. మీరు యోగాన్ని పొందేటటువంటి అవకాశాలు పరిపూర్తిగా ఉన్నాయి. అక్టోబర్ 31వ తేదీ దాటిన దగ్గర నుంచి గురుడు అతిచారంలో సింహంలో ఏకాదశ స్థానంలోకి సంచరించడం వలన ఈ అతిచారం ఏమిటో కానీ గ్రహాలన్నీ మిగిలినటువంటి వాళ్ళందరికీ ఇబ్బందులు పెట్టినా మిమ్మల్ని మాత్రం ఒక తారాస్థాయికి తీసుకుని వెళ్ళేటటువంటి అతిచారాల కిందే ఉన్నాయి ఇవన్నీ కూడాను. గోచార రీత్యా ఏకాదశ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు యొక్క సంచారం మాత్రం లాభదాయకమైనటువంటిది. మీ యొక్క కోరికలను సఫలీకృతం చేసేటటువంటిది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గురుడు అత్యంత లాభదాయకమైనటువంటి స్థితిలో ఉండేటటువంటిది ఏకాదశ స్థానం. చేసిన కష్టానికి ప్రతిఫలము అనేటటువంటిది పరిపూర్తిగా దక్కుతుంది. వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. సంతానపరమైనటువంటి సమస్యల గురించి ఎదురవుతున్నటువంటి వారికి సంతానం కలుగుతుంది. అనుకూలతలు ఏర్పడతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. సోషల్ నెట్వర్క్, సోషల్ సర్కిల్ అనేటటువంటిది మీ సోషల్ సర్కిల్ పెరిగేటటువంటి అవకాశాలు పరిపూర్తిగా ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైతే నిందించారో, మిమ్మల్ని ఎవరైతే ఈసడించుకున్నారో వాళ్ళే మీకు దాసోహం అనేటటువంటి విధానంలో ఈ సంవత్సరం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీరు ఏదైతే విస్తృతం చేద్దామనుకుంటున్నారో, బిజినెస్ విస్తరణ చేద్దామనుకుంటున్నారో అది పరిపూర్తిగా అనుకూలిస్తుంది. లాభదాయకమైనటువంటి స్థితిగా ఉంటుంది. పాత స్నేహితులు కలిసి వస్తారు. పలుకుబడి పెరుగుతుంది. అలాగే సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం, తద్వారా మీ ఉన్నతి అనేటటువంటి ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది అని
అతిశయోక్తి మాట కాదు. దీర్ఘకాలిక లక్ష్యాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది, అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, పిల్లల గురించి ఆలోచనలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. కొత్త ఆలోచన విధానంతో, కొత్త దృక్పథంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది, దినచర్య మెరుగుపడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఆధ్యాత్మికంగాను, ఆదిదైవికంగాను, ఆది భౌతికంగాను కూడా పురోభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం మంచిదే కానీ అతి ఆత్మవిశ్వాసం కానీ, మితిమీరిన ఆలోచన కానీ చాలా ప్రమాదం. తద్వారా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. ఖర్చును అదుపు చేసుకోవడం అనేటటువంటిది చాలా అవసరం. హామీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వకండి. డబ్బులు వచ్చే కదా అని ఏదో రకంగా ఖర్చు పెట్టేద్దాం, దీనికి చేసేద్దాం, దానికి చేసేద్దాం అనేటటువంటిది ఏదో ఆలోచన విధానంలో కాకుండా ఆచరణ విధానంలో మాత్రం తీసుకుని రాకండి. ఆలోచన వరకు పర్వాలేదు, ఆచరణలోకి వస్తే అది ఎలా పెడుతోంది అనేటటువంటిది తెలుసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించుకోండి. డిసెంబర్ 13వ తారీఖు దాటిన తర్వాత గురుడు యొక్క వక్రస్తంభమైనటువంటి స్థితి ప్రారంభమై ఏకాదశ స్థానంలోనే సింహరాశిలోనే ఉంటారు. తదనంతరం జనవరి 24 తర్వాత వక్రత్యాద్యం దాంట్లో ఉండేటటువంటి విధానంలో కర్కాటక రాశిలో దశమ స్థానంలోకి సంచరిస్తారు. అది కూడా యోగప్రదమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు గురుడిచ్చినటువంటి శుభ ఫలితాలు విశేషమైనటువంటి విధానంలో ఉన్నాయి. అందులో ఈ లేషన్ మాత్రం కూడా అనుమానం లేదు. దానికి ఇంకా విశేషమైనటువంటిది తులారాశికి ఐశ్వర్యాన్ని, యోగాన్ని, భోగాన్ని, సుఖాన్ని అన్నింటినీ ఇచ్చేటటువంటి శనేశ్వరుడు. ఈ శనీశ్వరుడు మీనరాశిలో 6వ స్థానంలో సంచరించడం, జూలై 27వ తేదీ వరకు కూడా వక్రంలో ఉండి డిసెంబర్ 10వ తారీఖు వక్రత్యాద్యం జరగడం అనేటటువంటివి జరుగుతాయి. శత్రుస్థానం, జయస్థానం అనేటటువంటి దాంట్లో ఈ యొక్క శని యొక్క సంచారము అనేటటువంటిది నిజంగా చెప్పుకోవాల్సి వస్తే శని సంచారము అనేటటువంటిది కొంతవరకు ఇబ్బందిని పెడుతుంది అని అనుకుంటారు. కానీ తులారాశికి ఎట్టి పరిస్థితుల్లోనూ శని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఏదో రకమైనటువంటి ఉపకారాన్ని చేసేటటువంటి వ్యక్తి అని దృష్టిలో పెట్టుకోండి. ప్రధానంగా ఈ శని యొక్క సంచారం వలన మిమ్మల్ని ఎవరైతే శత్రువుగా భావిస్తున్నారో, భావిస్తే చాలు వాళ్ళపైన మీకు జయం. దీర్ఘకాలికంగా ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ పరిష్కారం అయిపోతాయి. అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. నిజంగా క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలి అనేటటువంటిది, తద్వారా ఆరోగ్యము అనేటటువంటిది మెరుగుపడేటటువంటి సమయం ఇది. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. రాజకీయపరంగా వృద్ధి, వ్యాపారపరంగా వృద్ధి, ఉద్యోగపరంగా అభివృద్ధి, విద్యాపరంగా విశేషమైనటువంటి యోగం, కోర్టు కేసుల్లో విజయం, శత్రుజయం. ఒక్కటేమిటంటే మీరు ఏది అనుకుంటే అది, ఇందులో ఇబ్బంది పడుతున్నానని అనుకుంటున్నారా, వెంటనే మారిపోతుందంతే. అంత విశేషమైనటువంటి శుభయోగాలు. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు విద్యార్థులు. కోర్టు కేసుల సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా, అవన్నీ అదుపులోకి వచ్చేస్తాయి. అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యత అనేటటువంటిది పెరిగినా అది వృత్తిపరంగా మీ ఉన్నతికి ఉపయోగపడేటటువంటి విధానంలో మీరు మీ ఒత్తిడిని జయించేటటువంటి శక్తిగా మారేరా, లాభాల బాట పట్టినట్టే. విపరీతమైనటువంటి పనిభారం వలన కొంచెం ఎముకలకు సంబంధించి, కాళ్ళకు కీళ్లకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కలుగుతాయి. తరచూ కాళ్ళు నొప్పులు, కాళ్ళు బాగా లాగుతూ ఉండడం, అరికాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కొద్దిగా ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సరైనటువంటి సమయానికి నిద్ర, సరైన సమయానికి భోజనం, అలాగే శారీరక వ్యాయామము అనేటటువంటిది చేయడానికి ప్రయత్నం చేయండి. మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు కూడా మీకు ఏ విధమైన లోటు చేయకుండా చూసుకునేటటువంటి అదృష్టం మీకు దొరకడం ఎవరికి దొరుకుతుందండి? అంత అదృష్టం. ఏం చేసినా సరే భరించేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారంటే అది ఎంత అదృష్టం ఉంటే కలిగేటటువంటి అవకాశం ఆలోచించుకోండి ఒకసారి. సాధారణంగా ఏ విధమైనటువంటి పరిహారాలు చేయవలసిన పని లేనటువంటి అద్భుతమైనటువంటి సమయం మీకు ఇది. మీ విధి నిర్వహణ అనేటటువంటిది క్రమశిక్షణ అనేటటువంటి విధానంలో చేయండి. వాయిదాల తత్వాన్ని మానుకోండి. ఒక్కటే, నేను ఇన్నిసార్లు పదే చెబుతున్నటువంటి మాట ఇది ఒక్కటే. బాగా అర్థం చేసుకోండి. మీ బాగుపడాలంటే బద్ధకాన్ని వదిలేయాలి, అంతే. ఒకటే ముక్క. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే బాగుపడాలి, బద్ధకం వదిలేయాలి. ఈ విధానంలో ఉండండి. మిమ్మల్ని మించినటువంటి వాడు ఎవడూ లేడు. అలాగే రాహువు యొక్క స్థితి చూసుకున్నట్లయితే డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా కుంభరాశిలో 5వ స్థానంలో ఉంటాడు. ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇచ్చేటటువంటి ఫలితం ఒక భ్రమలో బతికేటటువంటి అవకాశం కింద చేస్తాడు. కుటుంబ పరంగా మీ పెద్ద సంతానం, అంటే మీ కుటుంబంలో ఉండేటటువంటి సంతానం ఏదైతే ఉందో వాళ్ళ నిమిత్తంగా కొద్దిగా మానసిక క్షోభ అనేటటువంటిది
కొంత కలిగేటటువంటి అవకాశం, పిల్లల యొక్క ప్రేమ వ్యవహారాలు, పిల్లల యొక్క విషయం నిమిత్తంగా ఉండేటటువంటి చదువు విషయంలోనూ కొంత గందరగోళాన్ని సృష్టించేటటువంటి అవకాశం ప్రధానంగా రాహు ఇస్తాడు. కానీ మీరు దాన్ని అధిగమించేటటువంటి శక్తిని గురుడు శని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మంచి ఫలితాలు వస్తాయి, కానీ అవి మీరు ఊహించిన దారిలో కాకుండా కొత్త దారిలో వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఆకర్షణ అనేటటువంటిది తీవ్రంగా ఉంటుంది, కానీ వాటిని మీరు అదుపులో ఉంచుకుని నిజాయితీ కంటే ఆవేశం ఎక్కువగా ఉంచుకున్నటువంటి వ్యక్తులుగా మారకుండా ఉంటే మీరు బ్రహ్మాండమైన స్థితికి వస్తారు. సీక్రెట్ రిలేషన్స్ పట్ల ఆసక్తి అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. కనుక కొద్దిగా మిమ్మల్ని మీ నిజాయితీని మీకు మీరుగా నిర్ణయించుకునేటటువంటి విధానంలో ఉండండి. విద్యార్థులకు రొటీన్ చదువుల కంటే రీసెర్చ్లు కానీ, టెక్నాలజీకి సంబంధించింది కానీ, ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి విధానంలో కానీ, లేదా మోడ్రన్ కోర్సులు నేర్చుకోవాలని కానీ ఇలాంటి తాపత్రయం కలుగుతుంది. తద్వారా మీరు ఉన్నతిని కూడా పొందుతారు, అందులో అనుమానం లేదు. క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఐడియాలు వస్తాయి. అలాగే ఈ యొక్క రాహువు యొక్క దృష్టి పంచమ, సప్తమ, నవమ స్థానాల్లో చూడడం వలన భాగస్వామ్య వ్యాపారాలు అనేటటువంటివి జరుగుతున్నట్లయితే కొద్దిగా ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. సాంప్రదాయాలకు, ఆలోచన విధానానికి ఉన్నట్లయితే మీకు అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. ప్రధానంగా ఒక్కటే, మనకి స్త్రీ మూలకంగా గర్భిణీ స్త్రీల విషయం నిమిత్తంగా కొద్దిగా స్కానింగ్లు కానీ, లేకపోతే ఆరోగ్య విషయం నిమిత్తంగా కానీ కొంచెం ఎక్కువగా చేయించడం కానీ, ఎక్కువగా స్కానింగ్లు లాంటివి చేసుకోవడం కానీ కొంచెం తక్కువ చేసుకుని కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. గర్భిణీ స్త్రీలకు కొద్దిగా ఆలోచించుకోండి. అలాగే షేర్ మార్కెట్లు కానీ, గ్యాంబ్లింగ్ లాంటి వాటికి కానీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆశని పెట్టి నిలువున ముంచేటటువంటి తత్వం రాహువు యొక్క స్థితిలో ఉంటుంది. 7వ తారీఖు దాటిన తర్వాత మకర రాశిలోకి, చతుర్థ స్థానంలోకి ఎప్పుడైతే అర్ధాష్టమ స్థానంలోకి రాహువు యొక్క సంచారం మారిందో, ఈ రాహువు యొక్క సంచారం అర్ధాష్టమ స్థానంలో మారిన దగ్గర నుంచి ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే తల్లి ఇంటికి సంబంధించినటువంటి మనశ్శాంతిని సూచించేటటువంటి పరిస్థితి. భ్రమలకు కారకుడు ఇంద్రజాల, మహేంద్రజాలు, టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు ఇలాంటివన్నీ కూడా రాహు ఇచ్చేటటువంటివే. ఈ రాహు చేసేటటువంటి పని సున్నితమైనటువంటి స్థానంలోకి వచ్చినటువంటి సమయంలో మనస్సులో ఒక తెలియని అలజడిని రేకించేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ప్రధానంగా ఇంటిలో ప్రశాంతత అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, మీకు ఇల్లు నరకంగా అనిపించేటటువంటి పరిస్థితి, లేదా ఇంట్లో అసలు ప్రశాంతత లేదేమో అనిపించేటటువంటి పరిస్థితికి తీసుకొస్తారు. ఉన్నట్టుండి ఇంటని ఏదో రకమైనటువంటి రిపేర్లు చేయాలను, అమ్మేయాలను, లేకపోతే ఇల్లు మారిపోవాలనో ఇలాంటి అభిప్రాయాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నిర్ణయాల వలన గందరగోళం ఏర్పడి ఇబ్బందులు పడేటటువంటిది మళ్ళీ ఎవరు అనేటటువంటిది కూడా మీరు ఆలోచించుకోండి. భూమికి సంబంధించి కానీ, ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటివి కానీ, సరిహద్దు తగాదాలు అనేటటువంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారు కానీ, లేదా డాక్యుమెంటైజేషన్కి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారికి కానీ, లీగల్ విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వాళ్ళు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా, సునిశితంగా పరిశీలించవలసినటువంటి అవసరం చాలా అధికంగా ఉంది. మనకి హిడెన్ క్లాజులు అని చెప్పేసి చెప్తారు, అంటే నిబంధనలు అనేటటువంటివి స్టార్ మార్కెట్లో వేస్తూ ఉంటారు. అలాంటి వాటి వలన మోసపోయే ప్రమాదాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం ఆందోళన అనేటటువంటిది కలుగుతుంది. మనస్సుకు అర్థం చేసుకోవడం అనేటటువంటిది కష్టంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా తల్లికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు, తల్లి వైపు బంధువులతోటి చిన్నపాటి అపార్థాలు కలిగేటటువంటి పరిస్థితి, పెద్దగా గొడవలుగా మారేటటువంటి అవకాశం, అంటే చిలికి గాలివాన కింద మారేటటువంటి అవకాశాలు. ఈ బంధాలను కాపాడుకోవడానికి ఓర్పు, సహనం అనేటటువంటిది భరించాలా అని ఒక విశేషమైనటువంటి ఆగ్రహావేశాలకు లోనయ్యేటటువంటి విధానంలో ఉంటుంది. 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు దశమ స్థానాన్ని, అంటే కెరియర్ పరమైనటువంటి విధానంలో చూస్తారు కనుక ఇంట్లో ఆందోళన, పని ఒత్తిడి, అలాగే నేను ఎందులోనూ సెటిల్ అవ్వలేనేమో అనేటటువంటి భావన కలిగిస్తారు. కానీ మానసిక ఒత్తిడి వలన నిద్రలేమి, హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి ఊరు మారిపోదాం, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, జాబ్ మారదాం అనేటటువంటివి పరిష్కారం మాత్రం కాదు అనేటటువంటిది గ్రహించండి. ఉన్న చోటనే సమస్యను సరిదిద్దుకోగలిగినటువంటి స్థాయి, సామర్థ్యం మీకు ఉన్నాయి, అందులో లేషన్ మాత్రం కూడా అనుమానం లేదు. దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు చేసుకుంటే
సరిపోతుంది. అంతకన్నా ఏ విధమైనటువంటి అవసరము లేదు అనేటటువంటిది ప్రధానంగా మీరు గ్రహించాలి. ఇక కేతువు యొక్క సంచారం మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాహువు యొక్క సంచారంలో ఎలక్ట్రికల్ వస్తువుల మీద కొద్దిగా జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా మంచిది. ఎలక్ట్రికల్ విషయంలో కొంచెం అశ్రద్ధ అనేటటువంటిది పెట్టకుండా అది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. ఇక కేతువు యొక్క సంచారం డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా ఏకాదశ స్థానంలో సింహరాశిలో ఉండడం ఇదొక అద్భుతమైనటువంటి యోగంగానే చెప్పుకోవచ్చు. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం మాత్రం చాలా విశేషమైనటువంటిది. ఒక 100 మంది పరిచయాల కంటే ఒక వ్యక్తి మిమ్మల్ని బాగు చేసేటటువంటి నిజమైన స్నేహితుడు అనేటటువంటి వారు ఒక్కళ్ళు తగులుతారు. వాళ్ళతోటే మీరు లాభదాయకంగా నిలబడిపోతారు. పాత బాకీలు వసూలవుతాయి. సోషల్ సర్వీసింగ్, సోషల్ సర్కిల్ అనేటటువంటిది పెరుగుతుంది. మంచి వాళ్ళు అనేటటువంటి వాళ్ళు మాత్రమే, మీ ఉన్నతిని కోరుకునేటటువంటి వారు మాత్రమే మీతోటి ఉండేటటువంటి అవకాశాలు ఈ సమయంలో పరిపూర్తిగా ఉన్నాయి. మీరు కోరికలు చాలా సింపుల్గా మారిపోతాయి. మనశ్శాంతి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ప్రధానంగా కేతువు యొక్క దృష్టి పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద ఉండడం వలన ఆడంబరాల పట్ల ఆసక్తి అనేటటువంటిది తగ్గుతుంది. నిజాయితీ లేనటువంటి విధానంలో ఉండేటటువంటి వ్యక్తులను చూస్తే దూరంగా వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరాగ్యపరమైనటువంటిది జ్ఞానము అనేటటువంటిది కలుగుతుంది. ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా ఉండి ఒంటరితనాన్ని ఆస్వాదించాలి అనేటటువంటి తత్వం అనేటటువంటిది కలుగుతుంది. అయితే సప్తమ 7వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి దశమ స్థానంలోకి ఈ యొక్క కేతువు యొక్క సంచారం కర్మస్థానంలోకి మారిందో మీకు ఉండేటటువంటి ఆలోచన విధానం నిష్కామ కర్మగా మారిపోతుంది. పని చేస్తారు కానీ పదవి కోసం కానీ గుర్తింపు కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరాటపడరు. అలాగే కీర్తి ప్రతిష్టల పట్ల వ్యామోహము అనేటటువంటిది ఉండదు. సేవ చేయాలి, ఏదో కొత్తగా సాధించాలి, లేదా తెర వెనుక ఉండి నడపాలి అనేటటువంటి ఆలోచన విధానమే ఉంటుంది తప్ప నేను ముందుకు రావాలి, నేనే చేశానని చెప్పుకోవాలి, నేనే ఉన్నానని చెప్పాలి, ఇలాంటి అభిప్రాయం మీకు చాలా తక్కువగా ఉంటుంది. మీరు చేసే పనిలో గుర్తింపు ఆలస్యంగా రావచ్చు, కానీ అది శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి విధానంలో ఉంటుంది. కెరీర్లో, సేవా రంగాల్లోనూ, అలాగే హీలింగు, ఆడిటింగు, అలాగే స్పిరిచువల్కి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆఫీస్ పాలిటిక్స్కు ప్రధానంగా కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కేతువు యొక్క దృష్టి ఇందాక చెప్పినట్లుగా పంచమ, సప్తమ, నవమ స్థానాల్లో ఉంటుంది కనుక మీ యొక్క పని పట్ల నైపుణ్యము అనేటటువంటిది పెరుగుతుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో స్పష్టత అనేటటువంటిది కలుగుతుంది. ధర్మబద్ధంగా ఉంటూ రక్షణ అనేటటువంటిది లభిస్తుంది. నాకు ఎవరో అవసరం లేదనే అహంకార ధోరణి అనేటటువంటిది మానుకోండి. పెద్దవాళ్ళతోటి అలాగే మీ పై వాళ్ళ వ్యక్తులతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవపడి ఏదో చేసేద్దాం అనేటటువంటి అభిప్రాయంలోకి మాత్రం వెళ్ళకండి. ప్రధానంగా ఉద్యోగం చేసేటటువంటి వారు సడన్గా జాబు రిజైన్ చేసేస్తాను ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. అలాంటి ప్రణాళికలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. కొద్దిగా అది దృష్టిలో పెట్టుకోండి. ప్రధానంగా ఈ సంవత్సరమే కాదు, మీకు ప్రధానంగా అదృష్ట సంఖ్య 6గా చెప్పుకోవచ్చు. 15, 24 తారీఖులు మీకు బాగా అనుకూలిస్తాయి. ఇక మిత్ర సంఖ్యలుగా చెప్పుకోవాల్సి వస్తే 5, 8 అనేటటువంటివి మీకు మిత్ర సంఖ్యలుగా ఉపయోగపడతాయి. బుధవారము, శుక్రవారము, శనివారము మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పచ్చు. ఇక ప్రధానంగా ఈ సంవత్సరం మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి, పైన చెప్పిన సమస్త శుభ ఫలితాలు పొందడానికి, రాహుకేతువులు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల నుంచి రక్షణ పొందడానికి గురుడు, రాహువు, కేతువుకి జపతర్పణ హోమాది కార్యక్రమాలు చేసుకుని చండీ హోమము, రుద్రహోమాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన, రుద్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు, గణపతిని ఆరాధించడం వలన సర్వత్రా అనుకూలతలు ఏర్పడతాయని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.